అసెంబ్లీలో ఏయూ మాజీ వీసీ అంశంపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విచారణ చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేయగా 60 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. వైసీపీ నిర్వాకంతో టిట్కో ఇళ్లు ఆలస్యమయ్యాయని మంత్రి నారాయణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అక్రమాలపై టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు లేవనెత్తారు. గత ప్రభుత్వంలో ఏయూలో అనేక అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కొడతాల రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంకా ఉపేక్షించడం తగదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాల వ్యవహారం ఇంకా విచారణ దశలో ఉందని మంత్రి చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. నిర్దిష్ట కాలపరిమితి పెట్టి విచారణ వేగవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ ను కోరారు. 2019-24 మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి ఈ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ రోజు కూడా మేమంతా వారికి విన్నపించడం జరిగింది. అంటే ప్రైవేట్ కాలేజెస్ ని తీసుకొచ్చి వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ల కింద నియమించి అనేక ఉల్లంఘనలు చేసి డబ్బులన్నీ కూడా వృధా చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ క్రిందటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఒక పొలిటికల్ అడ్డా కింద మారిపోయి ఒక రాజకీయ పక్షానికి చెందిన వ్యక్తులు ఇటువంటి పనులు చేశారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దోస్ థింగ్స్ నౌ. ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాళ్లను నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగించడం వంటి తీవ్రమైన అభియోగాలు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై వచ్చాయని మంత్రి లోకేష్ తెలిపారు. గౌరవ సభ్యుల విజ్ఞప్తి మేరకు 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఈ సందర్భంగా లోకేష్ ఆదేశించారు. రిపోర్టు వచ్చిన వెంటనే వర్సిటీలు అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 7 లక్షల ఇళ్లు మంజూరవగా 4 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచామని గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 57,000 ఇళ్లను నిర్మాణం చేసిందన్నారు. టిడ్కో ఇళ్ల పేరుతో గత ప్రభుత్వంలో లోన్ తీసుకున్నారని సుమారు 140 కోట్లను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంకులో పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే 140 కోట్లు ఫస్ట్ బ్యాంక్ కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పీ కావు. మరోవైపు కృష్ణానదిపై వైకుంఠపురం ప్రాజెక్టు నిర్మాణంపై ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ తాతయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. వైకుంఠపురం ప్రాజెక్టును గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చించి ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతి కాదు 3 ముక్కలు అంటూ ఏ రకంగా అయితే మరి ఆ రోజు మాట తప్పి మడమ తిప్పాడో అదే విధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ కూడా మరి తాను కొత్తగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి, ఆ వైకుంఠపురం బ్యారేజీ పనులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి, దుస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. అధ్యక్ష, ఇక శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో మద్యం తాగేవాళ్లు ఏడ్చారని, అమ్మేవాళ్లు నవ్వారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగేవాళ్లు నవ్వుతున్నారని, అమ్మేవాళ్లు ఏడుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో తాగిన వాళ్ళు ఏడ్చారు, అమ్మిన వాడు నవ్వాడు. ఇప్పుడు తాగే వాళ్ళు నవ్వుతున్నారు, అమ్మేవాళ్ళు ఏడుస్తున్నారు. అవును. ఏపీ అసెంబ్లీ మరో కీలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఏపీ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. అపిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్టీఓలకు మారుస్తూ చట్ట సవరణ చేశారు.